ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. వృషభ రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, వృషభ రాశి వారికి అందరికీ కూడా నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కాదు. ఇది స్త్రీ పురుషుల ఉద్యోగ వ్యాపార యువత పెద్ద అందరికీ వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణను మనం చెప్తున్నాం. ఈ వీడియో చివరి వరకు వింటే ఎక్కడ నిలబడాలో, ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థమవుతుంది, ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుందో స్పష్టమవుతుంది. గురు భగవానుడు 2వ స్థానంలో, శని 11లో, రాహు 10, కేతు 4, శుక్రుడు వృషభంలో. అంటే డబ్బు రావచ్చు, పేరు రావచ్చు, కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది. వృషభ రాశి మిత్రులారా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశికి ఈ నెల చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. డబ్బు వస్తుంది కదా, ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ నెల అతి భద్రతే విజయం, అతి ఆశ చాలా నష్టాలు తీసుకొస్తుంది. ఉద్యోగస్తులకి, స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పని భారం పెరుగుతుంది. పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ సంకేతాలు మాత్రం ఈ నెల ఉంది. మాస ద్వితీయంలో మీరు అధికారం దృష్టిలో పడతారు. ఈ నెల జాబ్ మార్చకండి, లేకపోతే ఉన్న జాబ్ కాస్త పోతుంది. ఉన్న చోటే స్థిరంగా నిలబడండి. అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి.